మహాదేవుణ్ణి త్రిపురాంతకుడు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తారకాసురుణ్ణి కార్తికేయుడు సంహరించిన తరువాత అతని ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి వరం పొందాలని సంకల్పించారు. బ్రహ్మదేవుడు వారి తపస్సుతో సంతోషించి ప్రత్యక్షమయ్యారు. వారు బ్రహ్మదేవుణ్ణి ఇలా కోరారు: మాకు 3 అద్భుతమైన నగరాలు ఇవ్వాలి. ఒకటి బంగారు నగరం, ఒకటి వెండి నగరం, మరొకటి ఇనుప నగరం. ఇవి ఆకాశంలో ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండాలి. 1000 ఏళ్లకొకసారి మాత్రమే ఈ 3 నగరాలు ఒకే రేఖలోకి రావాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా ఒకే ఒక్క బాణంతో మమ్మల్ని నాశనం చేయగలరు. ఇలా త్రిపురాంతకులు బ్రహ్మను వరం కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఈ 3 నగరాలను వరంలా ఇచ్చారు. ఆ వరప్రభావంతో ముగ్గురు రాక్షసులు త్రిపురాలలో నివసిస్తూ త్రిలోకాలను జయించారు. వారు దేవతలు, ఋషులు, మనుషులను పీడించడం ప్రారంభించారు. భూమి, స్వర్గం, పాతాళం మొత్తం వారిది అయిపోయింది. బాధలో ఉన్న దేవతలు ముందుగా బ్రహ్మ వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: ఇది నా వరప్రభావం. దీన్ని నివారించగలవాడు మహాదేవుడు శివుడు మాత్రమే. తరువాత వారు విష్ణువుని ఆశ్రయించగా విష్ణువు ఇలా అన్నారు: ఈ సృష్టిలోని శక్తులన్నీ కలిసి శివునికి సహాయపడితేనే త్రిపురాసురుల సంహారం జరుగుతుంది అని. అప్పుడు విశ్వకర్మ దేవతల సహాయంతో శివునికి ఒక మహా దివ్యరథం తయారు చేశారు. భూమి రథపు అడుగుగా, సూర్యుడు, చంద్రుడు రథచక్రాలుగా, మేరు పర్వతం ధనస్సుగా, వాసుకి నాగు ధనుసు తీగగా, విష్ణువు స్వయంగా బాణముగా, అగ్నిదేవుడు బాణపు అగ్రభాగముగా, వాయుదేవుడు బాణపు రెక్కలుగా, వేదాలు రథపు గుర్రాలుగా రూపుదాల్చాయి. ఇలా విశ్వం మొత్తం శివునిలో ఏకమైంది. 1000 ఏళ్ల తరువాత ఆ 3 నగరాలు ఒకే రేఖలో నిలిచాయి. ఆ సమయంలో శివుడు దివ్యరథంపై ధనస్సును ఎత్తి దేవతలందరూ శక్తులను స్వీకరించి ఒకే బాణంతో 3 నగరాలను భస్మం చేశాడు. త్రిపురాసురులు నశించగా లోకాలు మళ్ళీ శాంతించాయి. అప్పటి నుండి శివుడు త్రిపురాంతకుడు అనే నామంతో ప్రసిద్ధి పొందాడు. ఈ కథకు పురాణాలు ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని కూడా ఇస్తాయి. 3 నగరాలు అంటే మానవుడిలోని 3 మలాలు అని అర్థం. అనవమల అంటే అహంకారం, కర్మమల అంటే కర్మఫల బంధనం, మాయమల అంటే లోకమోహం. శివుడు అంటే ఆత్మలను విముక్తి చేసే మహాదేవుడు. అందువల్ల త్రిపురాంతకుడు అనగా కేవలం రాక్షస సంహారుడు మాత్రమే కాదు, అజ్ఞానాన్ని నాశనం చేసి జీవునికి మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ అని అర్థం. అలా మహాదేవుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.